తిరుమల శ్రీవారిని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరుణంలో స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. లేబర్ అండ్ మైన్స్ మంత్రి పదవి తీసుకున్న తర్వాత తిరుమల రావడం జరిగింది. ఫ్యామిలీతోని వెంకటేశ్వర స్వామి దీవెనార్తులు తీసుకున్న తర్వాత ఇదే మొక్కడం జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా కావాలి, గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తే 12 సంవత్సరాల కళ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఉండేనో అది పూర్తిగా అవుతుంది. దాంతోపాటు రైతు భరోసా 200 యూనిట్స్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, సన్న బియ్యం ప్రత్యేకంగా ప్రజలకు మంచి భోజనం చేసుకోవడానికి సన్న బియ్యం ఏదైతే 6 కిలోలు ఇస్తున్నారో ఒక్కొక్క ఫ్యామిలీకి, అది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే అందరూ కూడా 2 రాష్ట్రాలలో మంచిగా గవర్నెన్స్ ఉండి ప్రజలకు మేలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.